జనసేన రాజ్యసభ రేసులోకి మరో పారిశ్రామికవేత్త వచ్చారా? ఆయన కోసం జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నిహితులు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఆ పార్టీ నాయకుల నుంచి. జూన్లో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే వెలువడనుంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్న విషయం తెలిసిందే. ఏపీలో ఖాళీ కానున్న 4 సీట్లు కూడా కూటమికే దక్కనున్నాయి. ఇందులో ఒక సీటు జనసేనకు రావడం పక్కా. వాస్తవానికి గతంలోనే జనసేనకు రాజ్యసభ సీటు కేటాయించాల్సి ఉన్నా కూడా రాజకీయ కారణాలతోటి నారా లోకేష్ సన్నిహితులు సానా సతీష్కు రాజ్యసభ సీటు కేటాయించేందుకు అప్పట్లో జనసేన కేటాయించిన సీటును వాయిదా వేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అందుకే ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రివర్గంలో కూడా చోటు కల్పిస్తామంటూ ఏకంగా టీడీపీ లెటర్ హెడ్ మీద రాసి ఇచ్చిన సంగతి తెలిసిందే. కారణాలు ఏమైనా కూడా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది, కానీ ఇప్పటి వరకు జనసేనకు ఆ మంత్రి పదవి మాత్రం దక్కలేదు. ఇప్పుడు మరోసారి జనసేనకు దక్కాల్సిన రాజ్యసభ సీటు వాయిదా వేసే అవకాశం ఏమాత్రం లేదనే చెప్పాలి. మళ్ళీ అంటే 2028లో వచ్చే రాజ్యసభ సీట్లలో జనసేనకు మరో సీటు దక్కడం కూడా అనుమానమే చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నికల ఏడాది ముందు కావడంతో రాజ్యసభకు ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి నుంచే 2028లో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లకు ముఖ్యంగా అధికార టీడీపీలో ఎవరి ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పటికే జనసేనకు దక్కే రాజ్యసభ సీటు వివాదాస్పద పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కేటాయించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంత బలంగా ఉందో, పార్టీకి దక్కే ఫస్ట్ సీటు ఇలాంటి వివాదాస్పద పారిశ్రామికవేత్తకు ఇవ్వడం ఏమాత్రం మంచిది కాదనే చర్చ కూడా జనసేన వర్గాల్లో బలంగా ఉంది. లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు ఇస్తే మాత్రం జనసేనలో రచ్చ ఖాయమనే ప్రచారం కూడా గత కొన్ని రోజులుగా సాగుతోంది. అయినా కూడా అంతిమ నిర్ణయం తీసుకునేది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణే. జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ రాజ్యసభ రేసులోకి మరో పారిశ్రామికవేత్త సిద్ధార్థ్ ఇన్ఫ్రాటెక్ ఎండి బండారు నరసింహారావు కూడా వచ్చారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన కూడా తన వంతు గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు. గతంలో కూడా బండారు నరసింహారావు లోక్సభ బరిలో నిలిచేందుకు ప్రయత్నం చేశారు, కానీ పొత్తులో భాగంగా ఆయనకు సీటు దక్కలేదు. ఇప్పుడు జనసేన తరపున రాజ్యసభ సీటు కోసం ఆయన తన వంతు ప్రయత్నాలు గట్టిగా చేసుకుంటున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలతో పాటు వరుసగా టాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తున్న ఒక ప్రముఖ సినీ నిర్మాత కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున బలంగా నిలబడిన వర్గం వైపు కాకుండా ఇతరులకు రాజ్యసభ సీటు కేటాయిస్తే రాజకీయంగా జనసేనకు ఇబ్బంది తప్పదనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో ఉంది. ఇప్పటికే వివిధ కారణాలతో పవన్ కళ్యాణ్పై సొంత మనుషుల్లోనే వ్యతిరేకత పెరుగుతుందని, రాజ్యసభ సీటు విషయం కూడా అత్యంత కీలకం కాబోతుందనేది ఎక్కువ మంది జనసేన నాయకులు చెప్తున్న మాట. ఎక్కువ మంది నేతల అభిష్టానికి వ్యతిరేకంగా అధినేత పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటు విషయంలో నిర్ణయం తీసుకుంటే ఇది జనసేనలో చిచ్చు రాజేయటం ఖాయమనే చర్చ కూడా సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.